కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని ఇతర అతిథుల చేతుల మీదుగా కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతమంతా శోభ ద్విగురీకృతం అవబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా ఆంధ్రావనిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, ఆర్టీజీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా 538 సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ